హాయ్ హలో గైస్, వెల్కమ్ టు రమణ తెలుగు స్టాక్ మార్కెట్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక 3 స్టాక్స్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ 3 స్టాక్స్ కోసం తెలిసిపోయే ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇందులో స్టాక్స్లోకి వెళ్తే కనుక ఫస్ట్ వన్ వచ్చి ఇండియన్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ స్టాక్ ప్రెజెంట్ మనకు 225 రూపీస్కి మనకు దొరుకుతుంది. ఇది లాస్ట్ 5 డేస్లో చూస్తే కనుక 4% లాస్ అయింది. అలాగే లాస్ట్ 1 మంత్గా చూస్తే 9%, లాస్ట్ 6 మంత్గా చూస్తే 28%, బట్ 1 ఇయర్గా చూస్తే మనకు 19% లాస్ అయింది. సో ప్రజెంట్ మనకు 225 రూపీస్కే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది మనకు 331 వరకు కూడా రీచ్ అయ్యి మళ్ళీ డౌన్ఫాల్ అయింది. సో మళ్ళీ 331 ఇంకా అంతకన్నా ఎబోవ్కి మళ్ళీ రీచ్ అయ్యే అవకాశం ఉంది ఈ డౌన్ఫాల్ తర్వాత. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూద్దాం. ఓఎన్జీసీ మనకు క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించిన కంపెనీ. సో ఇది ప్రజెంట్ మనం దీని పిఈ చూస్తే కనుక 7.16గా ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 16.3%గా ఉంది. దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూస్తే కనుక లాస్ట్ 5 ఇయర్స్ సేల్స్ చూస్తే మనకు 4,91,000, మార్చ్ 2023లో 6,32,000, మార్చ్ 24లో 5,91,000, ప్రజెంట్ చూస్తే 6,59,000 క్రోస్ చేసింది సేల్స్. సో సేల్స్ మంచిగానే ఉన్నాయి, గ్రో అవుతున్నాయి. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ చూస్తే కనుక 2022 మార్చ్లో 16%, మార్చ్ 2023లో 12%, మార్చ్ 2024లో 17%, ప్రజెంట్ చూస్తే మనకు 14%గా ఉంది. సో మార్జిన్స్ మనకు తగ్గింది ఫ్రెండ్స్. ఇదే లో చూస్తే ప్రజెంట్ మళ్ళీ 14 నుంచి మనకి మళ్ళీ 16 అలాగే 17 కూడా అయ్యే అవకాశం ఉంది మార్జిన్స్. ఎప్పుడైతే మనకు మార్జిన్స్ పెరుగుతాయో ఆటోమేటిక్గా మనకు నెట్ ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. సో నెట్ ప్రాఫిట్స్ చూస్తే కనుక లాస్ట్ 5 to 4 ఇయర్స్ చూస్తే 49,294 crores, మార్చ్ 2023లో 32,770 crores, మార్చ్ 2024లో 57,101 crores, ప్రజెంట్ చూస్తే మనకు 40,999 crores ఉంది. సో మళ్ళీ మనకు ఎప్పుడైతే మార్జిన్స్ పెరుగుతాయో నెట్ ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. సో 40,000 నుంచి మనకు 49,000, 57,000 నెట్ ప్రాఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మనం ప్రజెంట్ ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే లాస్ట్ 10 years 13%, లాస్ట్ 3 years 17%, ప్రజెంట్ మనకు 16%గా ఉంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మంచిగా ఉంది. అలాగే క్యాష్ ఫ్లోస్ కూడా ఈ కంపెనీలో చూస్తే కనుక మంచిగా ఉన్నాయి. 78,000 crores, 86,000 crores, 99,000 crores ఉంది. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చూస్తే ప్రమోటర్స్ కూడా మంచిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 58.89, 58.89గా ఉంది. సో ఎవరు కూడా ప్రమోటర్స్ ప్లిడ్జ్ అయితే చేయటం లేదు. సో ప్రమోటర్స్ అందరు ట్రస్ట్ చేస్తున్నారు. అలాగే ఎఫ్ఐఎస్ కూడా 8.57, 8.12, 7.53గా కొంచెం డిక్రీజ్ అయినా కూడా ఎఫ్ఐఎస్ కూడా ఇందులో మంచిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ స్టాక్ని మీరు ట్రస్ట్ చేయొచ్చు. సో ప్రజెంట్ మనకు 225 రూపీస్కి దొరుకుతుంది కాబట్టి మనం 500గా టార్గెట్ పెట్టుకొని ఇందులో మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ చూస్తే శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్. ప్రజెంట్ ఇది మనకు 622 రూపీస్కి దొరుకుతుంది. సో లాస్ట్ 5 డేస్లో చూస్తే మనకు 7% రిటర్న్స్ జనరేట్ చేసింది. అలాగే లాస్ట్ 1 మంత్గా చూస్తే 13% రిటర్న్స్ జనరేట్ చేసింది. అలాగే 6 మంత్స్గా చూస్తే 4% డ్రాప్ అయింది. బట్ 1 ఇయర్గా చూస్తే మనకు 27% రిటర్న్స్ జనరేట్ చేసింది. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంక్రీజ్ అవుతుంది స్టాక్ మార్కెట్ పడుతున్నప్పుడు కూడా. సో ప్రజెంట్ శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ స్ట్రాంగ్గా ఉంది. సో దీన్ని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూద్దాం. శ్రీరామ్ ఫైనాన్స్ మనకు ఫైనాన్సింగ్ సంబంధించిన ప్రతి ఒక్క బిజినెస్లో వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ మనకు పిఈ 14.4గా ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 15.9
గా ఉంది. సో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూస్తే కనుక మార్చ్ 2024లో 9,400 crores, జూన్ 2024లో 9,500, సెప్టెంబర్ 2024లో 10,090, డిసెంబర్ 2024లో 10,698 crores. సో సేల్స్ మంచిగా ఉన్నాయి. అలాగే మార్జిన్స్ చూస్తే కనుక 29%, 27% డిక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనకు ఇది లీస్ట్. సో ఈ 27 నుంచి మళ్ళీ మనకు మార్జిన్స్ 29గా అలాగే 30గా కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మార్జిన్స్ పెరిగితే మనకు నెట్ ప్రాఫిట్స్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి. అలాగే షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. సో మనం లాస్ట్ 5 నెట్ ప్రాఫిట్స్ చూస్తే కనుక 1,874, 2021, 2031, 2,153, 3,249 crores ఉంది. సో నెట్ ప్రాఫిట్స్ మంచిగా ఉన్నాయి. సో మార్జిన్ ఇప్పుడు మనకు డ్రాప్ అయింది కాబట్టి మళ్ళీ మార్జిన్స్ పెరిగేటప్పుడు కూడా మనకు ఇంకా నెట్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో మనం ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ స్టాక్లో. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే కనుక లాస్ట్ 5 years 15%, లాస్ట్ 3 years 15%, లాస్ట్ ఇయర్లో చూస్తే 16%గా ఉంది. అలాగే క్యాష్ ఫ్లోస్ కూడా చూస్తే -4,239, మార్చ్ 2022లో -8,859, 17,625, 31,101. సో క్యాష్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ కంపెనీలోకి. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ కూడా చూస్తే ప్రమోటర్స్ 25.40గా ఉంది. సో ఎక్కడ ప్రమోటర్స్ అయితే పిచ్ చేయటం లేదు స్టాక్స్. సో ప్రమోటర్స్ ట్రస్ట్ చేసి ఉన్నారు కంపెనీలో. అలాగే ఎఫ్ఐస్ కూడా చూస్తే 53.9, 54.28, 53.29, 53.08. సో ఎఫ్ఐస్ కూడా ఇందులో ఇన్వెస్టెడ్గా ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మీరు ప్రజెంట్ అయితే ట్రస్ట్ చేసి తీసుకోవచ్చు. సో ప్రజెంట్ 621 రూపీస్కి దొరుకుతుంది. సో మీరు దీనికి 750, 800, 900గా టార్గెట్ పెట్టుకొని ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. నెక్స్ట్ స్టాక్ వెళ్తే కనుక నెక్స్ట్ స్టాక్ చూస్తే పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. సో ఈ కంపెనీ మనకు కన్స్ట్రక్షన్ ఆఫ్ టర్బైన్స్, బాయిలర్స్ సంబంధించిన బిజినెస్లో వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది లాస్ట్ 5 daysలో చూస్తే మనకు 4% డ్రాప్ అయింది. లాస్ట్ 1 monthగా చూస్తే కనుక 8% రిటర్న్స్ లాస్ అయింది. లాస్ట్ 6 monthsగా చూస్తే 43% రిటర్న్స్ లాస్ అయింది. లాస్ట్ 1 yearగా చూస్తే 28% రిటర్న్స్ లాస్ అయింది. బట్ ఈ స్టాక్ అయితే చూస్తే కనుక 1 yearలో మనకు 3,200 కూడా రీచ్ అయింది. సో ఇక్కడ నుంచి మనకు గ్రాడ్యువల్లీ డ్రాప్ అవుతుంది స్టాక్. సో మళ్ళీ మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు మళ్ళీ 3,000 పైన కూడా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది స్టాక్. సో ప్రజెంట్ ప్రతి ఒక్కరు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూద్దాం. ఈ స్టాక్ యొక్క పిఈ ప్రస్తుతానికి 19.7గా ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.9గా ఉంది. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు స్టాక్లో. సో దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూస్తే కనుక డిసెంబర్ 2023లో 1,108, మార్చ్ 2024లో 1,302, జూన్ 2024లో 1,007, సెప్టెంబర్ 2024లో 1,035, డిసెంబర్ 2024లో 1,338 crores సేల్స్ చేసింది ఫ్రెండ్స్. సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ చూస్తే డిసెంబర్ 2023లో 11%గా ఉంది. సో మార్జిన్స్ కూడా మంచిగా డ్రాప్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్. సో 11 నుంచి మళ్ళీ 12కి అయ్యే అవకాశం ఉంది. సో మార్జిన్స్ ఎప్పుడైతే ఇంకా ఇంక్రీజ్ అవుతాయో నెట్ ప్రాఫిట్స్ కూడా మనకు మంచిగా వచ్చే అవకాశం ఉంది. సో లాస్ట్ 5 నెట్ ప్రాఫిట్ చూస్తే 85 crores, 62 crores, 70, 87 crores ఉంది. సో మార్జిన్స్ పెరిగినప్పుడు నెట్ ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. షేర్ ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక లాస్ట్ 10 years 13%, లాస్ట్ 5 years 12%, లాస్ట్ 3 years 16%, లాస్ట్ ఇయర్ చూస్తే 16%గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మంచిగా ఉంది. అలాగే క్యాష్ ఫ్లోస్ కూడా చూస్తే కనుక మార్చ్ 2021లో 122 crores, మార్చ్ 2022లో 175 crores, మార్చ్ 2023లో 182 crores, మార్చ్ 2024లో 205 crores
క్యాష్ అయితే ఈ కంపెనీలోకి వస్తుంది ఫ్రెండ్స్. సో ట్రస్ట్ చేయొచ్చు ఈ కంపెనీని. అలాగే ప్రమోటర్స్ కూడా చూస్తే మనకు మార్చ్ 2024లో 16.38, జూన్ 2024లో 58.29, సెప్టెంబర్ 2024లో 58.29, డిసెంబర్ 2024లో 58.29. సో ప్రమోటర్స్ ఎక్కడ కూడా ప్లెజ్ చేయటం లేదు స్టాక్స్. అలాగే ఎఫ్ఐస్ కూడా చూస్తే 14.98, 5.24, 14.98, 14.97. సో ఇన్వెస్టెడ్ అయి ఉన్నారు ఎఫ్ఐస్ కూడా. సో మీరు ట్రస్ట్ చేయొచ్చు ఈ కంపెనీని కూడా. సో ప్రజెంట్ ఈ స్టాక్ అయితే మనకు 1829 రూపీస్కి దొరుకుతుంది. సో మీరు 3800 అలాగే 4000గా మీరు టార్గెట్ పెట్టుకొని ఈ స్టాక్స్లో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఈ 3 స్టాక్స్ని కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీకు నా ఎక్స్ప్రెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.